Prime Minister Narendra Modi will kick off the BJP Bihar Assembly election campaign on October 24 with two major rallies. First in Samastipur, followed by Begusarai. This marks the beginning of a series of 12 rallies planned across the state as a part of NDA's aggressive outreach. A second round of campaigning is proposed for October 29, with additional locations being finalized. According to BJP State President Dilip Jaiswal, the rally schedule has been shared with Prime Minister's office. Other senior leaders, including Amit Shah, Rajnath Singh and Nitin Gadkari, are also expected to hold multiple rallies to bolster the party's presence ahead of November 6 elections. Live from Australia, AP IT Minister Nara Lokesh addressing Telugu people at Sydney. Let's watch. ఆ ల్యాండ్ అంతా కూడా యూజ్ చేయొచ్చండి అగ్రికల్చర్ మీద. బేసిక్గా ఇంకా రికమెండేషన్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద మేజర్ ఛాలెంజెస్ లాంగ్వేజ్ సార్. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండి. IELTS కానీ లేకపోతే ఏదన్నా ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయకపోతే దాన్ని బేస్గా చేసుకొని మిగతా అన్నిట్లో కూడా ఇక్కడ క్వాలిఫై చేస్తారండి. అంటే మెడికల్లో కానీ లేకపోతే ఇంజనీరింగ్ కానీ లేకపోతేనేమో అగ్రికల్చర్లో ఇక్కడ రావాలన్నా ఏ వీసా రావాలన్నా కానీ కంపల్సరీ IELTS కానీ లేకపోతే GRE TOEFL అది అడుగుతారు. అది కనుక మీరు అక్కడ ఎంపవర్ చేయగలిగితే ఇంగ్లీష్ స్కిల్ సెట్స్ కనుక 8 టీచర్స్ కూడా చాలా స్కోప్ ఉందండి అక్కడ. ఆ టీచర్స్ కూడా మినిమం 8 స్కోర్ రావాలి అవుట్ ఆఫ్ 9. ఆ ఇంగ్లీష్లోనే రాక చాలా మంది అవుతున్నారు. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే చాలా. ఇంకోటి వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్స్ అండి, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అండ్ ఒక మెయిన్ ఇంకోటి చెప్పాల్సింది ఏంటంటే చంద్రబాబు గారు విజన్ అండ్ డెడికేషన్ టు బీ పాస్డ్ ఆన్ ద నెక్స్ట్ పొలిటికల్ జనరేషన్స్ అండి. పాలిటిక్స్లో కూడా ఇక్కడ చాలా గ్యాప్ ఉందండి. ఆ గ్యాప్లో మన ఇండియన్స్ ఎస్పెషల్గా మన తెలుగు వాళ్ళు రాణించాలి అంటే ఆ పొలిటికల్ బాబు గారి యొక్క విజను, మీ డెడికేషన్ ఇవన్నీ కూడా కొత్తగా వచ్చే వాళ్ళకి స్కూలింగ్ నుంచే ఎలా చేయాలి మీరు చాలా చేంజెస్ చేస్తున్నారు సార్. వీఆర్ వెరీ అడ్మైరబుల్. దాన్ని మీరు ఇంకా కొంచెం చేయగలిగిందంతా చేసి ఆ పొలిటికల్ అంబిషన్స్ అవి కూడా చేస్తే ఇక్కడికి వచ్చే ఫ్యూచర్ జనరేషన్స్ కూడా చాలా ఇదిగా ఉంటారని చెప్పేసి, కాంపిటేటివ్గా ఉంటారని చెప్పేసి ఇది సార్. అది అంతవరకు రికమెండేషన్ చేద్దాం అనుకున్నాం సార్. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ని IT ప్రతిభకు మాత్రమే కాకుండా అన్ని రంగాల్లో నైపుణ్యంతో కూడిన ప్రపంచ స్థాయి వృత్తి నిపుణులను తయారు చేసే శక్తివంతమైన మానవ వనరుల కేంద్రంగా తీర్చిదిద్దాలని మా అందరి ఆస్ట్రేలియా వాళ్ళందరి తరఫున కోరిక సార్. అదొక్కటే కాకుండా ఇంకోటి ఏంటంటే మనకి 96 నుండి 2004 వరకు అండి స్వర్ణయుగం, తెలుగు ప్రజలకి స్వర్ణయుగం. 96 నుంచి 2004 బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు అదే మ్యాజిక్ జరిగిందండి. అప్పుడు ఆ మ్యాజిక్ అనే దాన్ని మళ్ళీ 2024 నుంచి 34 వరకు మీ ఆధ్వర్యంలో జరగాలని మా అందరి కోరిక సార్. అప్పుడు ఒక సైబరాబాద్ వస్తే ఈసారి ఒక అమరావతి రావాలి. ఆ సైబరాబాద్ నుంచి అమరావతి వస్తుందని మేము అందరం ఆశిస్తున్నామండి. దానికి మీరందరూ మీకు ఏం కావాలంటే సార్ మనకు కూడా ఒక విజ్ఞప్తి, చిన్నటికే మనం ఏదో వెనకడుగు వేయటం అది ఉండకూడదండి. ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు, ఎందుకంటే 2024లో చూసాం పద్మవ్యూహం అల్లారు లోకేష్ గారికి ఆపోజిట్గా. పద్మవ్యూహమే అప్పుడు ద్వాపర యుగంలో అభిమన్యుడు ఆ పద్మవ్యూహాన్ని ఛేదించలేకపోయాడు. కలియుగంలో లోకేష్ గారు పద్మవ్యూహాన్ని ఛేదించి కలియుగ అభిమన్యుడు అయ్యారు సార్. మీరు కలియుగంలో అభిమన్యుడు అంటే మీరే. ఆ పద్మవ్యూహాన్ని ఛేదించారు. దానికి మనందరం కూడా ఎప్పుడు కూడా ఆయనకి బలహీనత అవ్వకూడదు, బలం అవ్వాలి మనందరం. ఆ బలంతో ఆయన గెలిపించాలి. ఇంకొక 10-15 సంవత్సరాలు మళ్ళీ ఈ గవర్నమెంట్ ఉంటేనే ఒక సైబరాబాద్ లాగా ఒక తెలుగు వారికి ఒక అమరావతి వస్తుంది. తెలుగు వాళ్ళు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఒక సైబరాబాద్ సరిపోదు, అమరావతి కావాలి, వైజాగ్ కావాలి. అవన్నీ కావాలంటే NRIsగా మనం ఏం చేయాలో అదంతా ముందుండి చేయాలి. వేమూరు రవి గారు ఇంతకు ముందు నడిపించారు. నెక్స్ట్ ఆయన ఇప్పుడు ఏపీ NRTSలో చేరారు కాబట్టి వచ్చే NRI TDP వాళ్ళు ఎవరన్నా సరే వాళ్ళకి వెన్నుదన్నుగా మనందరం నిలబడి తీరాలి అని చెప్పేసి మనందరం కూడా ఒక్కసారి ప్రతిజ్ఞ చేసి మొత్తానికి ఇక్కడికి వచ్చినందుకు సార్, ఆస్ట్రేలియా వచ్చినందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు చెప్తూ మీరు ఎంత ఇస్తారో ఆంధ్రప్రదేశ్కి దానికి డబుల్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మీకు తిరిగి ఇవ్వాలని కోరుకుంటూ ఇస్తామని వాగ్దానం చేస్తూ థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ నవీన్ గారు. మీరు ఇంత ఇచ్చాక లోకేష్ గారు పాపం రియల్ టైమ్ గవర్నెన్స్ చేస్తున్నందుకు గాను ఈ రికమెండేషన్స్ అన్నిటినీ అప్రూవ్ చేస్తారు. ఇప్పుడు సిఎక్స్ఓ క్లబ్ నుంచి గురించి మాట్లాడడానికి గాను శ్రీ విశ్వనాథ్ దాసరి గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. Good evening, everyone. It's an honor to welcome Sri Nara Lokesh Garu, Honorable Minister of IT, HRD and Real-Time Governance, Government of Andhra Pradesh. Under his vision leadership, Andhra Pradesh has made significant strides in development and continues inspiring initiatives that strengthen the bond between our state and global Telugu community. I would also like to extend greetings to Ravikumar Vemuri Garu, Chairman, APNRT, and Radhakrishna, Vice Chairman, APNRT, who work hard before elections, gathering all RNRIs to make influence calls to motivate voters, and Dr. S. Janaki Raman, Consulate General of India, Sydney. It gives me immense pride to speak about one of the most exciting initiatives connecting global Telugu professionals with the growth story of Andhra Pradesh, the CXO Club. The CXO Club has already been launched as a primary global network of Telugu business leaders backed by APNRT and powered by the collective strength of our entrepreneurs, executives and innovators across the world. The forum brings together top Telugu origin leaders, CEOs, founders and senior professionals who have contributed their expertise, resources and influence to create a new global partnership for Andhra Pradesh development. The key features of this CXO Club is several strategic initiatives. The global CEO outreach program to encourage thousands of Telugu origin leaders worldwide. The sector roundtable covering areas like IT and AI, pharma, energy, infrastructure and tourism, where global experts collaborate with Andhra policy makers. The launch of the digital CXO Hub, a 24/7 online platform featuring investment opportunities, sector insights and business matchmaking, and an upcoming talent and startup connect program to link Andhra young innovators with global leaders and investors. Let us all work together to make Andhra Pradesh a true symbol of what global Telugu can achieve, a state of prosperity, talent and vision. Jai Andhra, Jai Telugu. Thank you, Vishwanath Garu. Now, I would like to invite our Indian Consulate General, Dr. S. Janaki Raman Garu, to say a few words. Sir, I didn't mean a few words about me, few words. Namaskaram. Good evening. I wish I could speak in Telugu, but when I speak, you will not be able to understand. So it is better that I speak in English so that you understand and appreciate. First of all, I am very much delighted to join you to welcome the Honorable Minister Lokesh Garu to Sydney. Yeah, thank you. So it is one of the many occasions that, Council General's Office inviting and welcoming ministers to Sydney. And we had several ministers in the last year and this year. A week ago, we had a Minister of Defense from Delhi was here for 3 days, and we had a fruitful discussion on defense-related collaborations, cooperation. Like the Minister Lokesh Garu, a dynamic and young and business pro minister in Andhra Pradesh, definitely will have more traction in Sydney to have more business. I wish in the next 2 to 3 days while he is in Sydney and Brisbane, Melbourne, I'm sure he will capture some of the business from Australia. Some applause. Thank you. I just want to tell 2 things before I give, to the other speaker. I thank the MC. She, commented me that I should refer to her for half of my speech. Thank you very much, for your kind offer for giving this mic to speak and the chance to come to this place. This is one of the iconic spot in Sydney, where anybody in India would know about Sydney Cricket Ground, and we are having this event so that it become very popular in future.
and this is his first visit, and this will be a milestone visit for Andhra Pradesh for both business as well as community interaction, people-to-people interaction. Now, the two things just want to say is that the Telugu-speaking community in Sydney in Australia is more progressive, dynamic, and more business-oriented, and they are successful in professional affairs. They run many big businesses, and they are very close-knit in terms of community interaction, giving back to the community. So that is the point that I'm going to make here, is that while you are successful and make more money in Australia, one thing that you have to look back and what you can give to this community where you are here in Australia and the community where you come from, which is Andhra Pradesh. And with your best effort, how you can collaborate with the AP people there and then do some social welfare programs and looking back in the community there. That is the first point I just want to make. Second, because of the successful business that you have, you become rich, you created wealth, and how you can put some industry in Andhra Pradesh, industry in India, and then how you can collaborate with various industry people in Andhra Pradesh to see how you can establish the joint venture or various other models for taking this business, the technologies available in Australia to India, especially in Andhra Pradesh, where you all come from. That will be the fantastic story in future. I am sure with this visit, it will inspire you to do some of the business in Andhra Pradesh. The other point I want to make is that he is also a visionary in bringing more business to Andhra Pradesh. One on the agri-tech and aquaculture. I'm sure you will have expertise here in aquaculture and agri-tech. See what are the opportunities that you can bring and take it to Andhra Pradesh. That will be a great story for his success of his visit. Thank you very much, and happy Diwali to everyone. That was really wonderful, sir. And I think, there are three common factors for all of us, Telugu diaspora living here. I think we all need three things: flexibility to work, financial freedom, and while having all these things, staying connected to your roots. And I strongly believe the visit of our young dynamic minister here now is going to open a gateway of opportunities to stay connected to the roots and give back to the community and develop the soil in which we have been created. Now, I would like to welcome our Minister Nara Lokesh Garu to say a few words. ఇంకా చాలా రావాలి తల్లి. మీరు హ్యాపీగా ఉన్నారు, బాబు గారు ఇంకా హ్యాపీ అవ్వలేదు. ఎగ్జాక్ట్లీ. పుణ్యవతి గారు తర్వాత మాట్లాడటం కొంచెం ఇబ్బందే. అద్భుతంగా తెలుగులో మాట్లాడారు. ఇంకా నేను చాలా నేర్చుకోవాలి, పాఠాలకు వెళ్ళాలి. వేదిక మీద హిజ్ ఎక్సలెన్సీ డాక్టర్ ఎస్ జానకిరామన్ గారు, వేమూరి రవిప్రసాద్ గారు, నాకు కుటుంబ సభ్యులకి సమానమైన తెలుగు వాళ్ళందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మా ప్రసంగం ప్రారంభించే ముందల మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దివాళీ శుభాకాంక్షలు. ఇది రెండో దివాళీ నేను ఫీల్డ్లో ఉంటున్నా. పోయినసారి యుఎస్లో ఉన్నా, ఈసారేమో ఆస్ట్రేలియాలో ఉన్నాను. ఐఎమ్ రియలీ ఎక్సైటెడ్ టు స్పెండ్ దివాళీ విత్ ఆల్ ఆఫ్ యూ. It brings back good memories from all your support. నా ప్రసంగం ప్రారంభించే ముందల మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా. ప్రపంచం మొత్తంలో ఏ దేశంలో తెలుగు వాళ్ళు ఉండరు? అందరు నవ్వుతున్నారు. ఒక్క దేశం నేమ్ చేయించాలి. ఒక్క దేశం చెప్పండి. అక్కడ కూడా ఉన్నారులే మనలో. ఎందుకంటే ఏ దేశంకి వెళ్ళినా తెలుగు వాళ్ళు కనపడతారు. అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు మందే డామినేషన్. నేను ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇప్పటివరకు చూస్తున్నా.
ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా ఒక ఆఫీసర్ని ఇస్తాం జరిగింది. అతను అంటున్నాడు, సార్ మా ప్రధానమంత్రి గారు కూడా ఇంత రిసెప్షన్ ఉండదు సార్ అని. మీ జోషే వేరు. అసలు ఒక మాట చెప్పాలంటే మీ మాస్ జాతర సూపర్. అసలు తెలుగు జాతికి గుర్తింపు అందించిన వ్యక్తి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. అసలు తెలుగోడి పౌరుషాన్ని ఢిల్లీకి పరిచయం చేసిన వ్యక్తి అన్న ఎన్టీఆర్. ఆనాడు మన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేస్తే ఢిల్లీనే గడగడలాడించి తిరిగి ఎమ్మెల్యే ఆయన ముఖ్యమంత్రి అవుతాం కూడా మనందరం చూసాం. ఆయన ఏ ఆశయాలతో అయితే తెలుగుదేశం పార్టీని స్థాపించారో అక్కడి నుంచి జననాయకుడు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముందరికి తీసుకెళ్తాం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అసలు తెలుగోడి సత్తా ప్రపంచానికే పరిచయం చేశారు. 1995లో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకొచ్చి ఐటీ విద్యని మనందరికీ దగ్గర చేస్తాం జరిగింది. ఆనాడు చాలా మంది ఎగతాళి చేశారు. ఇప్పుడిప్పుడు ఆ వీడియోలు బయటకు వచ్చినాయి. కంప్యూటర్ అన్నం పెడుతుందా, ఫ్లైఓవర్లు కడితే అభివృద్ధి అయినట్ట, ఎయిర్పోర్ట్ వల్ల ఏమవుతుందని అడిగిన వాళ్ళందరి నోరులో ఈరోజు మాట రాని పరిస్థితి. అంతేకాదు ఆయన వయసు 75 అయినా ఇప్పటికీ 25 సంవత్సరాలు కుర్రోళ్ళలో పరిగెడతారు. ఆయన మినిస్ట్రీలో చాలా మంది యువకులను ఇప్పటికీ ఆయన స్పీడ్ మీద అందుకోలేకపోతున్నాం. ఆయన క్వాంటమ్ కంప్యూటర్ అంటే నాకే అర్థం లేదు. నేను చాట్ జీపీటీకి వెళ్ళి ఎత్తికా క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఏంట్రా బాబు అని. అంటే ఈజ్ ఆల్వేస్ అహెడ్ ఆఫ్ హిస్ టైం. అందుకే మనం ఆయన్ని విజనరీ అంటాం, ఇంకొక ఆయన్ని ప్రిజనరీ అంటాం. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? చాలా మంది మిమ్మల్ని ఎన్ఆర్ఐలు అంటారు, నేను మటుకు ఎంఆర్ఐ అంట, అంటే మోస్ట్ రిలయబుల్ ఇండియన్స్. సముద్రం దాటి వెళ్ళినా ఎప్పుడు మీ మనసు ఆంధ్ర వైపే ఉంటుంది. సొంత మాతృభూమిపై మీరు ఉంటారు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆస్ట్రేలియాలో ఉన్న ప్రతి సిటీలో తెలుగు వాళ్ళందరూ పెద్ద ఎత్తున బయటకు వచ్చి మీరు మా కుటుంబానికి అండగా నిలబడ్డారు. మీ అందరికీ అదొక చిన్న కార్యక్రమం అనిపించవచ్చు, నాకు కానివ్వండి మా కుటుంబానికి అది కొండంత బలమైంది. నేను ఎంత చెప్పినా తక్కువే. నా ఇప్పుడు కూడా బాగా గుర్తు, బ్రహ్మి అని నన్ను అడిగింది, గౌరవంగా బతికే వాళ్ళం చూడు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఈ రాజకీయాలు మనకు అవసరమా అని అడిగింది. కానీ ఎప్పుడైతే మీరందరూ వచ్చి మాకు అండగా నిలబడ్డారు, హైదరాబాద్లో మీరందరూ చూస్తుంటారు గ్రాటిట్యూడ్ కాన్సర్ట్, 45,000 మంది వచ్చి ఆ రోజు మనకు అండగా నిలబడ్డారే, ఆ రోజే నేను చెప్పా బ్రహ్మికి దిస్ ఈజ్ వర్త్ డూయింగ్. దీనివల్లనే ప్రజలకి మనం సేవ చేయాలి, ప్రజల దగ్గర మెప్పు పొందాలని చెప్పాను. అంతేకాదు 2024 ఎన్నికల్లో సొంత రాష్ట్రాన్ని కాపాడేదానికి ఇదేదో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో, జనసేన ఎన్నికల్లో, లేదంటే భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లాగా మీరు చూడలా, ఇది మీ సొంత ఎన్నికల్లాగా చూశారు. అంటే మీరే ఒక ఎమ్మెల్యేగా ఎంపీగా నిలబడితే ఎంత కష్టపడతారో ఇక్కడున్న ప్రతి వ్యక్తి కష్టపడ్డారు. మీలో చాలా మంది రవి గారు ఆనాడు పిలిపిస్తే పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ చేశారు. కొంతమంది 4,000 5,000 మందికి ఫోన్ కాల్స్ చేశారు. కొంతమంది పనులను ఆపేసుకుని తిరిగి మీ నియోజకవర్గం అంటే జన్మించిన నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఎమ్మెల్యే ఎవరో పట్టించుకోలేదు, ఎంపీ ఎవరో మీరు పట్టించుకోలేదు, కూటమి గెలిపించాలని అహర్నిశలు కష్టపడ్డారే, దాని ఫలితమే 94% సీట్లు ఈరోజు కూటమి ప్రభుత్వం గెలిచింది. గెలుస్తామని నాకు తెలుసు, డేటా చూసినప్పుడు గెలుస్తామని తెలుసు, కానీ ఇలాంటి వేవ్ వస్తుందని ఏనాడు మేము ఊహించలేదు. దాని వెనకాల ఇక్కడ ఉన్న ప్రతి వ్యక్తి కష్టం ఉందని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను.
మీరు మాకు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు. 50 మంది శాసనసభ్యులు ఫస్ట్ టైమర్స్, దాంట్లో నేను కూడా ఫస్ట్ టైమర్ని. 25 మంత్రుల్లో 17 మంది మంత్రులు ఫస్ట్ టైమర్స్. అంటే ఒక కసితో, ఒక పట్టుదలతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం. 1995లో ఏ మ్యాజిక్ అయితే చంద్రబాబు నాయుడు గారు చేసి తెలుగులో మొత్తం తలెత్తుకుని తిరిగే పరిస్థితి తీసుకొచ్చారే, అదే మ్యాజిక్ మళ్ళీ చేయాలనే కష్టంతో అహర్నిశలు మేమందరం పనిచేస్తున్నాం. అభివృద్ధి సంక్షేమం అనేది జోడెద్దుల బండి, రెండు కలిసికట్టుగా ముందలు తీసుకెళ్ళాలి. గత 16 నెలలు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రానికి రాని విధంగా 10 లక్షల కోట్ల పెట్టుబడి ఒక్క ఆంధ్ర రాష్ట్రానికే సొంతమైంది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది కూటమి ప్రభుత్వ నినాదం. ఆనాడే చెప్పాం, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణని చేసి చూపిస్తాం. అందుకే మీరు చూస్తే అనంతపూర్ని ఒక ఆటోమోటివ్ హబ్గా, ఉత్తర అనంతపూర్ కర్నూలుని ఒక రెన్యూబుల్ ఎనర్జీ హబ్గా, ఎక్కడైతే లైమ్ స్టోన్ ఉందో పెద్ద ఎత్తున సిమెంట్ ఫ్యాక్టరీలు ప్రోత్సహిస్తాం కానివ్వండి. అదేవిధంగా చిత్తూరు కడపకు వచ్చేగల పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, నెల్లూరు ఇప్పటికే అద్భుతమైన పరిశ్రమలు వచ్చినాయి. ఏకంగా ఇప్పుడు ఒక రిఫైనరీ కూడా నెల్లూరుకి తీసుకురాబోతున్నాం. ప్రకాశం జిల్లాని సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్గా, కృష్ణా గుంటూరుని ఏకంగా క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీగా, ఉభయ గోదావరి జిల్లాలు ఆక్వాలో ఆల్రెడీ నంబర్ 1, వాళ్ళని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించి అక్కడ కూడా డిఫెన్స్ పరిశ్రమలు తీసుకురావాలని కష్టపడుతున్నాం. కర్నూలుకి డ్రోన్ సిటీ ఇప్పటికీ ప్రకటించాం, పనులు కూడా మొదలు పెడుతున్నాం. ఇంకా ఉత్తరాంధ్ర గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒక ఫార్మా హబ్గా, ఒక స్టీల్ సిటీగా, ఇప్పుడు ఏకంగా డేటా సిటీగా తీర్చిదిద్దుతుంది మీ ప్రజా ప్రభుత్వం. ఒకే ఒక లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలి. భారతదేశంలో చాలా రాష్ట్రాల్లో డబుల్ ఇంజిన్ సర్కారులు ఉన్నాయి, కానీ ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే డబుల్ ఇంజిన్ బుల్లెట్ ట్రైన్ ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. విశాఖ ఉక్కుని మనం కాపాడుకున్నాం, రైల్వే జోన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం, ఆగిపోయిన అమరావతి పనులు తిరిగి ప్రారంభించాం. మన టర్మ్ అయ్యే లోపల పోలవరం పనులు కూడా పూర్తి చేసి గోదావరి జలాల్ని ఉత్తరాంధ్రకి తీసుకెళ్తాం. కేంద్ర సహకారంతో కొప్పర్తి నోడ్, ఒరవకల్ ఇండస్ట్రియల్ నోడ్, ఎన్టీపీసీ గ్రీన్ ప్రాజెక్ట్, నక్కపల్లి ఫార్మా సిటీ, ఇట్లా అనేక కార్యక్రమాలు మనం చేయగలుగుతున్నాం. వాస్తవంగా గూగుల్ సిటీ కూడా మనకు వచ్చిందంటే దానికి ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వ సహకారం. ఎందుకంటే గూగుల్ని నేను కోరా, ఆంధ్ర రాష్ట్రానికి రాండంటే కేంద్రంలో కొన్ని చట్టాల్లో సవరణలు కావాలి, అది చేస్తే మేము వస్తా ఉన్నారు. అది ఇమీడియట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేస్తే ఆయన ప్రధానమంత్రి గారితో మాట్లాడారు. ప్రధానమంత్రి గారు స్వయంగా ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ఫోన్ చేసి ఇట్లా గూగుల్ వాళ్ళు ఇట్లా అడుగుతున్నారు, ఇది చాలా మంచి ప్రాజెక్ట్, ఒక గూగుల్కే కాదు దేశానికే మంచి జరుగుతుందని చట్టాలనే సవరణ చేసే పరిస్థితి. సేమ్ థింగ్ విత్ ఆర్సిలర్ మిత్తల్ ప్రాజెక్ట్. ఒక్క జూమ్ కాల్ ఇండియాస్ లార్జెస్ట్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లికి వస్తుంది. 1 జూమ్ కాల్. అక్కడ కూడా ఒక ఇష్యూలో ప్రధానమంత్రి గారి సహకారం అవసరం ఉండే. ముఖ్యమంత్రి గారు వెళ్ళి ప్రధానమంత్రి గారు నడితే అరే ఇదేముంది ఇమ్మీడియట్ చేస్తాన్ని 1 minute ఆయన అంగీకరించారు. ఇంకో పక్కన నాకు అన్నా సమానమైన పవన్ అన్న ఒక క్లారిటీతో కలిసికట్టుగా ముందరికెళ్దాం. పొత్తున్నప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయి, చిన్న కుటుంబాల్లోనే సమస్యలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. కానీ ఆంధ్ర రాష్ట్రానికి మన వల్ల నష్టపోకూడదు. రాబోయే 5, 10 కాదు 15 సంవత్సరాలు కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్లాలని
పదే పదే చెప్తున్నారు పవన్ అన్న. అన్నిట్లో మేము అంగీకరిస్తాం అన్నట్ల, కానీ కన్విన్స్ చేసుకుంటున్నాం. ఎజెండా ఒకటే, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 అవ్వాలని. మళ్ళీ తెలుగు వాళ్ళు గర్వంగా ఎస్ మేము ఆంధ్ర రాష్ట్రం నుంచి వచ్చామని చెప్పుకునే పరిస్థితి రావాలి. ఎందుకంటే వాస్తవంగా చూస్తే గడిచిన 5 సంవత్సరాలు మనం తలదించుకుని బతికే పరిస్థితి. పీపీఎల్ రద్దులు చేశారు, ఏకంగా సావరన్ గ్యారంటీ ఉన్న ప్రాజెక్ట్స్ అన్ని క్యాన్సిల్ చేశారు. దానివల్ల కేవలం ఆంధ్ర రాష్ట్రం కాదు, భారతదేశం కూడా తీవ్రంగా నష్టపోయింది. అలాంటి పరిస్థితి తిరిగి రాకూడదనే లక్ష్యంతో ఈరోజు పవన్ అన్న, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కలిసికట్టుగా పరిపాలిస్తున్నారు, రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తున్నారు. అహర్నిశలు కష్టపడాలి. నేను ఇక్కడున్న మిమ్మల్ని అందరినీ కొన్ని విషయాలు కోరాలనుకుంటున్నా. మీరు మీ కంపెనీలో బ్రాండ్ అంబాసిడర్స్ అవ్వండి, ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడండి. మీరు మాట్లాడితే మార్కెటింగ్ ఈజీ నాకన్నా, ఎందుకంటే మీరు కంపెనీలో ఉన్నవారు, మీరు కన్విన్స్ చేయగలుగుతారు. ఎవరినో ఒక కంపెనీ, మీరు పనిచేస్తున్న కంపెనీ భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తే ఇమీడియట్గా మాకు తెలియజేయండి, ఆ డీల్ క్లోజ్ చేసే బాధ్యత మేము తీసుకుంటామని సభాముఖంగా తెలుపుతున్నాం. గడిచిన 5 సంవత్సరాలు మాతో కలిసికట్టుగా మీరందరూ పోరాడారు, మనం మన రాష్ట్రాన్ని కాపాడుకున్నాం. ఇప్పుడు కలిసికట్టుగా మన రాష్ట్రాన్ని మనం పునర్నిర్మాణం చేయాలి. వీ హ్యావ్ టు రీబిల్డ్ అవర్ స్టేట్ టుగెదర్. మేమందరూ ఒకే లక్ష్యంతో పనిచేస్తున్నాం. 180 బిలియన్ ఎకానమీ ఉన్న ఆంధ్ర రాష్ట్రాన్ని ఎట్లా $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలి, దాంట్లో మీరు అందరూ భాగస్వామ్యం అవ్వాలి. అద్భుతమైన అవకాశాలు ఉంటాయి, బట్ నథింగ్ ఈజ్ ఈజీ. నా జీవిత ప్రయాణం చూస్తుంటే మీకు అర్థం ఉంటుంది. హైస్ ఉంటాయి, లోస్ ఉంటాయి, కానీ కష్టపడదాం, ఒక ఫోకస్తో పనిచేద్దాం. 1 కాదు 2 కాదు 3 దెబ్బలు తగిలినా నిలబడదాం, మన రాష్ట్రాన్ని మనం నిర్మించుకుందామని ఈ సభాముఖంగా ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ నేను కోరుతున్నాం. ఈ ఎకనామిక్ గ్రోత్ స్టోరీలో మీరందరూ భాగస్వామ్యం అవ్వండి. ఈరోజు పొద్దున నన్ను రిసీవ్ చేసుకున్న వారు కూడా అడిగారు, సార్ మేము ఎంఎస్ఎంఈ, మమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకుంటారా అని అడిగారు. వాళ్ళకి ఒకటే చెప్పా, నాకు గూగుల్ ఎంత ముఖ్యమో ఎంఎస్ఎంఈ కూడా నాకు అంతే ముఖ్యం. రవి గారు వేదిక మీద ఉన్నారు, ఏపీఎన్ఆర్టీలో మిమ్మల్ని సపోర్ట్ చేసినాక ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తాం. అదే ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుకి లింకప్ చేస్తాం. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు అయితే నేను ప్రతి కేబినెట్ మీటింగ్ తర్వాత రివ్యూ చేసుకుంటున్నాం, ప్రోగ్రెస్ ఎంతవరకు వచ్చిందని. సో మీరు 50 లక్షలు పెట్టుబడి పెట్టినా, 50 కోట్లు పెట్టుబడి పెట్టినా, నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పిస్తే నేను మీకు అండగా నిలబడతా. ఒక్కసారి కానీ మీరు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడితే ఇట్ ఈస్ నో లాంగర్ యువర్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ అవర్ ప్రాజెక్ట్. టుగెదర్ వీ విల్ ఎన్ష్యూర్ దట్ ఇట్ ఈస్ అ సక్సెస్ఫుల్ మిషన్. ఇంకా ఆస్ట్రేలియాలో సుమారుగా 75,000 మంది తెలుగులు ఉన్నారు. న్యూజిలాండ్లో ఇంకొక సుమారుగా 25,000 మంది తెలుగులు ఉన్నారు. ఇక్కడ హైయర్ ఎడ్యుకేషన్కి ఇంకొక 20,000 మంది మనోళ్ళు వచ్చి చదువుకునే పరిస్థితి. మీకు ఎన్ఆర్టీ ఎప్పుడు అందుగా నిలబడుతుంది. గత 5 సంవత్సరాలు కొంచెం దారి తప్పిన సరైన దారిలో పెట్టేదానికి మళ్ళీ రవిప్రసాద్ గారికి బాధ్యతలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. చేయాల్సింది చాలా ఉంటుంది, ఎందుకంటే పైకి లిఫ్ట్లు వస్తుంటే నవ్వుతా మాట్లాడడం. బాబు గారి డిక్షనరీలో 90 days ఇస్ టూ లాంగ్. మొన్న ఢిల్లీలో గూగుల్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో తిరిగి నేను వస్తుంటే లేబర్ రిఫార్మ్స్ గురించి మాట్లాడాం. ప్రధానమంత్రి గారు 9 అంశాలు కోరారు సార్, 8 పూర్తి చేశాం, 15 రోజులు పట్టిందంటే ఆయన సీరియస్గా చూసి ఎందుకు 15 రోజులు పట్టింది మీకు అని అడిగాడు. ఆయన నేనే సార్ ఇది లేబర్ రిఫార్మ్స్ అన్నా, అయినా 15 రోజులు కావాలా, కుర్రోళ్ళు అనుకుని ఎంత స్లోగా ఉంటే ఎట్లా మీరని తిప్పినని అడిగారు. ఇది ఎందుకు చెప్తున్నా అంటే రవిప్రసాద్ గారు ఇప్పుడు గట్టిగా పరిగెత్తాలి, ఆయన పైన బాధ్యత పెరిగింది. అంతేకాకుండా ఓమ్ క్యాప్ అని ఒక సంస్థ ఉంది, చాలా మందికి తెలియపోయి ఉండొచ్చు. ఓవర్సీస్ ప్లేస్మెంట్ కోసం ఈ సంస్థ ఆనాడు 1998-99లో చంద్రబాబు నాయుడు గారే స్థాపించారు.
దాని పెద్ద ఫోకస్ రాలే. వాస్తవంగా సమస్య ఉందని నాకు తెలియదు. నేను హెచ్ఆర్డి మంత్రి అయిన తర్వాత రివ్యూ ఫస్ట్ ఇంట్రడక్షన్ మీటింగ్లో వాళ్ళు వచ్చారు. ఓహో హోమ్ క్యాప్ అన్న సమస్య ఉందని అప్పుడు తెలుసుకున్నా. సో రవిప్రసాద్ గారు కూడా బాధ్యత పెట్టా, కనీసం 1,00,000 మందికి హోమ్ క్యాప్ ద్వారా ప్రపంచంలో ఉన్న అద్భుతమైన అవకాశాలు కల్పించాలని. సో ఎక్కడైతే అవకాశాలు ఉంటే మీరు మాకు చెప్పండి. నర్సింగ్లో చెప్పారు, ఇతరాత్రుల్లో కూడా చెప్పారు, ఇతర ప్రొఫెషన్స్లో కూడా వాళ్ళందరికీ ట్రైనింగ్ అందించి స్కిల్డ్ వర్క్ ఫోర్స్గా ఏర్పాటు చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటామని ఈ సభాముఖం అందరూ తెలుపుకుంటూ